అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం లక్కవరం గ్రామంలో ఎన్ఆర్జీఎస్ చెరువు పనిచేస్తున్న కార్మికులను చోడవరం మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ కలిశారు. లక్కవరం గ్రామంలో సమస్యలను తెలుసుకుని నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. గతంలో రోడ్లు వేయిస్తామని చెప్పినట్లు చేశామని, నేను మాట ఇస్తే చేసి తీరుతానని సభాముఖంగా తెలియజేశారు. లక్కవరం గ్రామస్తులందరూ ప్రధాని సమస్య అయిన ఆయకట్టు పంట పొలాలకి నీరు సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పగా కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ గతంలో పైనున్న కలుగట్ల గ్రామం వారు తీర్మానం చేయకపోవడం వల్ల ఆయకట్టు కట్టడానికి అవ్వలేదని, అక్కడ స్థానిక శాసనసభ్యులు స్పందించకపోవడం వల్ల వాళ్ళు తీర్మానం చేయకపోవడం వల్ల ఇప్పుడు వరకు పూర్తి అవ్వలేదన్నారు. రేపు 29వ తారీఖున చోడవరం సీఎం జగన్ వస్తున్నారు కాబట్టి మొదటిగా మీ ప్రధాని సమస్యను అతని దృష్టికి తీసుకెళ్లి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 90 రోజుల్లో పూర్తి అయ్యేటట్టు సీఎం జగన్ కి తెలియజేస్తామన్నారు. ఇంకా మీ ఆశీస్సులు ఉంటే ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తాము. ఎందుకంటే ఇది ఒకరు చేయవలసిన పని కాదు. ఇది ఇద్దరు అన్నదమ్ములు భూములు పంచుకున్న తర్వాత ఇద్దరు కూడా ఏకగ్రహం అయితే ఏతో ఉండదు. ఒకరు అటు ఒకరు ఇటు ఉండడం వల్ల మాకు నీరు ఇస్తావివ్వని నీరు ముందు మా పొలాలు ఎండిపోతాయి, మీకేమో కాలువదారు తీసుకోగానే కుడి కాలువదారు ఇవ్వ అని వాళ్ళు అన్నారు. కానీ ఇప్పుడు ఆయన ఏమో అక్కడ ఎమ్మెల్యే కాదు, ఎంపీగా నిలబడుతున్నాడు కాబట్టి ఇంకా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. మనం గ్యారంటీగా నీరు అందించే బాధ్యత తీసుకుంటానని మనం చేస్తూ, ఈ కరోనా వల్ల సుమారు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం 1,60,000 కోట్లు కోల్పోయాం. కాబట్టి ఇంకా కొన్నిటికి ఏంటంటే మనకి ఇక్కడ నిధులు ఇంకా సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ చేయవలసింది ఇంకా లక్కవరంకి ఏంటంటే అన్ని గ్రామాలకన్నా లక్కవరానికి మంచిగా చేయాలని సంకల్పం. ఎందుకంటే లక్కవరం అన్నా, జీజానాపురం అన్నా, గౌరవరం అన్నా, మాడుగుల నుంచి కూడా నేను మీతో ప్రయాణం చేస్తున్నాను సుమారు 25 ఏళ్ళుగా. అంచేత నేను ఎలాంటి ఉన్నా మీకు తెలుసు. మాట ఇస్తే మాట పోషించుకుంటాను తప్ప మళ్ళీ అది మాట తప్ప మనిషిని కాదు అనే సంగతి మీకు తెలుసు. అలాగే ఆదరించడంలో లక్కవరం ఎంతో ప్రేమగా మన ఇంటికేమో కొడుకేదో ఫారిన్ కంట్రీ వెళ్ళిపోయి ఎప్పుడో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు వస్తే తల్లి తండ్రి ఎంతైతే అభిమానిస్తారో ఎంతైతే ఆశీర్వదిస్తారో అదే ఆదరణ రోజు కూడా మళ్ళీ ఇక్కడ చోడవరం ఎమ్మెల్యేగానే తార్ రోడ్డు మెయిన్ రోడ్డు కన్నా ముందు ఈ రోడ్డే ముందు పూర్తి చేశానన్న సంగతి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు తెలుసు అంటే గ్రామాన్ని అభివృద్ధి పదం నాడు నేడు ద్వారా మీరు స్కూల్స్, హై స్కూల్ బాగు చేయడంలో కానీ, అలాగే జలజీవన మిషన్ ద్వారా మీకు ఇంటింటికి కొలాయి ఇచ్చే కార్యక్రమం కానీ, ఎలిమెంటరీ స్కూల్ కూడా నాడు నేడు ద్వారా బాగు చేయించే కార్యక్రమం కానీ, అలాగే సచివాలయం అనేది ఏంటంటే రైతు భరోసా కేంద్రం, సచివాలయం, ఆర్బీకే సెంటర్ ఇవన్నీ కూడా ₹1,00,00,000 పైబడి లక్కవరంకి ఇవ్వడంలో కానీ అన్ని కార్యక్రమాలు చేశాను. ఒకే ఒక కార్యక్రమం ఉండిపోయింది. ఏంటిదంటే రైవాడ్ నుంచి వచ్చినటువంటి నీరు పరిపూర్ణంగా లక్కవరానికి సాగునీరు అందించవలసినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. అందులో ప్రధానంగా మన ఆయకట్టుదారులు అవి కూడా ఎగువ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే కావాలని మనకి నీరు వచ్చే రానియకుండా ఆపేసి ఆ ఏరేమో కెలిగొట్ల దగ్గర ఉన్నటువంటి ఏరు డౌన్ అయిపోయి కాలువ మెరకైపోవడం వల్ల ఏంటంటే ఏరుకి అడ్డుగా ఆనకట్టు కట్టాలా, ఆనకట్టుకి పర్మిషన్ ఇవ్వడానికి ముందు దిగువ ఉన్నటువంటి ఆయకట్టుదారులు అందరూ కూడా తీర్మానం చేసి ఇవ్వాలి. అది ఇవ్వలేదు కాదు కదా. పోనీ అలానే మెయిన్ కెనాలు ఏదైతే కుడికాలం ఉందో కుడికాలం ద్వారా నీరు వస్తుంటే ఆ తిమ్మరావు వాళ్ళు వీళ్ళందరూ కూడా తీసే కార్యక్రమం చేస్తున్నారు. ఇదే విషయంపై ఆ రోజు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ముత్యాలయాన్ని కూడా అడగడం జరిగింది. ఇక్కడ మన రైతులు కూడా వెళ్ళినా సరే బాగా అనుకూలమైన సమాధానం రాలేదు. మొన్ననే ఎంపీగా నువ్వు నిలబడుతున్నావు కాబట్టి నీది నాది బాధ్యత. ఎట్టి పరిస్థితిలో కూడా ఇప్పుడు నువ్వు ఎంపీగా గెలవాలి, నేను ఎమ్మెల్యే గెలవాలి. గెలిచే ముందు మాత్రం లక్కవరానికి, రేవలకి, కండిపల్లికి, చోడవరానికి, దుత్తాడికి సంబంధించినటువంటి నీరు సంపూర్ణంగా కుడికాలువ ద్వారా నీరు ఇస్తే డెఫినెట్ గా మా లక్కవరం నుంచి నీకు నాకు మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత నాది అని కూడా మాట్లాడడం జరిగింది సర్పంచ్ ఆధ్వర్యంలో. తప్పకుండా నేను గెలిచిన 90 రోజుల్లో ఏదైతే మన ఆయకట్టుదారులుగా ఉన్నామో కుడికాలువ ద్వారా నీరు మెయిన్ కెనాల్ ద్వారా లక్కవరానికి అందించే బాధ్యత నాది అని మాత్రం ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను.